యాహ్! తెలుగు వాళ్ళ పరిస్థితి ఇజ్రాయెల్‌లో ఎలా ఉంది? బంకర్‌లలో దాదాపు 1000 మందికి పైన ఇరుక్కొని బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారనే ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. 1000 మంది కూడా ఇటు ఆంధ్రప్రదేశ్, ఆహ్, తూర్పుగోదావరి, ఉమ్మడి వెస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ తెలంగాణలో కూడా నిజామాబాదు, కరీంనగరు, ఈ ఏరియాల నుంచి అక్కడ ఉన్నారని చెప్తున్నారు. నిన్న జగిత్యాల వాసి రవీందర్ అనే ఒకతను అక్కడ గుండెపోటొచ్చి మరణించాడు. అంటే ఆ బాంబులు పడుతున్నప్పుడు దాన్ని తట్టుకోలేక షాక్‌కి గురయ్యి అతను గుండెపోటుతో మరణించాడని వాళ్ళ భార్య ఈరోజు ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. ఎలాగన్నా తీసుకురండి మా భర్త శవాన్నని. కానీ అక్కడ చాలా ఎయిర్‌పోర్ట్‌లు క్లోజ్ చేసేసారు. ఆహ్, సో, బెన్ గురియన్ అనే ఎయిర్‌పోర్ట్ ఉంటది వీళ్ళకి దగ్గరలో. అది క్లోజ్ చేశారు. కాబట్టి అక్కడి నుంచి ఇతని శవాన్ని తీసుకురావడం గూడా ఇప్పుడు ఇబ్బందని చెప్తున్నారు. సో, ఈ నేపథ్యంలో అసలు ఇజ్రాయిల్‌లో ఇండియన్స్ ఎంతమందున్నారు? తెలుగు వాళ్ళెంతమందున్నారు? వీళ్ళ పరిస్థితేంటి? కొంతమంది తెలుగు వాళ్ళు మీడియాతో అక్కడి నుంచి ఫోన్‌లలో కూడా మాట్లాడారు. సో, వాళ్ళేం చెప్పారు? ఈ విషయాలు మనం దీంట్లో చెప్పుకుందాం. సో, ముఖ్యంగా ఇండియన్స్ చూస్తే ఇజ్రాయెల్‌లో టోటల్‌గా మనకి ఫారిన్ అఫైర్స్ చెప్తున్న లెక్క ప్రకారం 32,000 మంది ఉన్నారని చెప్తున్నారు. ఆహ్, ఆహ్, కానీ ఆహ్, మన అనఫిషియల్‌గా దాదాపు 1,00,000 మంది వర్కర్ల వరకు ఇజ్రాయెల్‌లో ఇండియన్స్ ఉన్నారని ఒక లెక్క చెప్తుంది. ఎందుకంటే అక్టోబర్ 7, 2023 హమాస్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిన తర్వాత పరిణామాలు మారిపోయినాయి. అంతవరకు పాలస్తీనాకి సంబంధించి చాలామంది ఇజ్రాయెల్‌లో పనిచేసేవాళ్ళు. సో, వాళ్ళ వాళ్ళ వర్క్ పర్మిట్స్‌నన్నిటిని ఇజ్రాయెల్ క్యాన్సెల్ చేసింది. సో, అందువల్ల ఇజ్రాయెల్‌కి వర్కర్స్ అవసరమయ్యారు. దాంతో ఇండియా నుంచి దాదాపు ఒక 1,00,000 మందిని రిక్రూట్ చేసుకోవాలని ఒక డ్రైవ్ అనేది ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. అందులో భాగంగా ఇప్పటివరకు 32,000 మంది అక్కడ ఉన్నారనేది ఇండియన్ ఫారిన్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ చెప్తుంది. అయితే అది కాకుండా ఇండియన్ ఆరిజిన్ జ్యూస్ అక్కడ ఇజ్రాయెల్ అంతా మనకు తెలుసు జ్యూస్ ఉంటారు. యూదులు అంటారు వాళ్ళని. సో, ఇండియన్ ఆరిజిన్‌గా ఉండే జ్యూస్ కూడా ఒక 85,000 మంది వరకున్నారు. సో, మనం ఇప్పుడు ఆ జ్యూస్‌ని పక్కన పెట్టి మన ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడదాం. వీళ్ళు ప్రధానంగా ఏ రంగాల్లో పనిచేస్తుంటారంటే ఎక్కువగా ఎల్డర్ పీపుల్‌కి కేర్ గివర్స్‌గా ఉంటారు. ముసలి వాళ్ళని చూసుకునే ఆహ్, నర్సులుగా గాని లేకపోతే అటెండెంట్స్‌గా గాని మన వాళ్ళు అక్కడ ఎక్కువగున్నారు. తెలుగు వాళ్ళు కూడా ఈ పనే ఎక్కువ చేస్తున్నారు. రెండవది కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్, కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్‌లో కూడా మన వాళ్ళు ఎక్కువున్నారు. అట్లాగే మూడవది అగ్రికల్చర్. అగ్రికల్చర్‌లో కూడా మన వాళ్ళు ఎక్కువున్నారు. అట్లాగే ఐటీ, డైమండ్ ట్రేడర్సు ఇది ఎక్కువున్నారు. ఇది కాకుండా స్టూడెంట్ కమ్యూనిటీ కూడా అక్కడ బలంగానే ఉంది. ఇండియా నుంచి వెళ్ళినోళ్ళు. మొత్తం ఇజ్రాయెల్‌లో ఉండే ఫారిన్ స్టూడెంట్స్‌లో ఎక్కువ భాగం ఇండియన్స్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. సో, వీళ్ళకక్కడ దాదాపు యావరేజ్‌లో నెలకొక 2,00,000 వరకు కూడా సాలరీ ప్యాకేజీ ఉన్నట్టుగా చెప్తున్నారు. రఫ్‌గా మనం యావరేజ్ లెక్కేస్తే ఒక 2,00,000 వరకు అక్కడ ప్యాకేజ్ ఉంది. గల్ఫ్ కంట్రీస్ కంటే కూడా ఇక్కడ బెటర్‌గా పరిస్థితులు వీళ్ళకి ఉన్నాయి గాబట్టి, ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఆహ్, ఆహ్, ఇటు సకినేపల్లి, మలికిపురం తర్వాత అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఎక్కువ వెళ్ళినారని చెప్తున్నారు. ఒక సకినేపల్లి, మలికిపురం ఏరియాల నుంచి 300 మంది అక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు. గొంది, గుడిమాల, అంతర్వేది ఈ గ్రామాల నుంచి ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ముగ్గురు వ్యక్తులు తెలుగు మీడియాతో మాట్లాడినారు. ఒకరు తోటే సీను అంతర్వేది. ఆయన 8 ఇయర్స్‌గా ఉన్నాడు. అట్లాగే బత్తుల బాలాజీ అంతర్వేది. ఆయన 9 ఇయర్స్‌గా ఉన్నారు. అట్లాగే తాడి శ్రీనివాసరావు ఆయన కూడా ఒక 10 ఇయర్స్‌గా అక్కడ ఉంటున్నారు. నోపియా అనే ప్రాంతంలో ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. ఈళ్ళు ముగ్గురు కూడా తెలుగు మీడియాతో మాట్లాడారు. వీళ్ళేం చెప్తున్నారంటే విపరీతంగా ఈ మధ్య బాంబులైతే పడుతున్నాయి. మేము ఇంతవరకు ఇట్లాంటి బాంబుల అటాక్ అనేది చూడలేదు. అంటే హమస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ మీద ఇరాన్ గూడా ఒక 2 దఫాలు ఇంతకుముందు అటాక్ చేసింది. అట్లాగే లెబనాన్ గూడా అటాక్ చేసింది. అయితే వీళ్ళు